హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మంగళవారం లాగనమాట. ఈరోజైతే మార్నింగ్ వీళ్ళందరికీ కలిపి ఈరోజైతే క్యారెట్ తురిమి కర్రీ చేసేస్తున్నాను అనమాట. వీళ్ళ క్యారేజీకి మాకు కూడాను. అయితే అందులో కొంచెం వడియాలు కూడా వేసాను. పిల్లలు అడిగారు మనం వేసినప్పుడు బాగున్నాయి, ఇందులో కూడా వేయమంటే యాడ్ చేశాను. అంటే క్యారెట్ మెత్తగా ఉంటుంది కదండి, కొంచెం అక్కడక్కడ ఈ వడియాలు తగులుతూ ఇంట్రెస్ట్గా తింటారు కదా పిల్లలని చేశాను అనమాట. తర్వాత ఏవైతే వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు. ఈరోజు అయితే గాజులు అని చెప్పాను కదా ఇదివరకు ఒకసారి, అతను వచ్చాడనమాట. మళ్ళీని తను ఒక సంచిలో పట్టుకుని వస్తాడు అని చెప్పాను కదండి, తను వచ్చాడు. ఇంకా అవే చూస్తున్నాను అనమాట. అంటే కొన్నే ఉంటాయి మన సైజు, కొన్ని ఏరి తెస్తూ ఉంటాడట అతను. గమ్మున పోవట్లేదండి తెచ్చినవి. బాగుంటున్నాయి. ఫ్యాన్సీ షాప్కి వెళ్ళి తెచ్చుకుని కన్నా నాకు ఇదే బెస్ట్ అనిపించింది. మన ఇంటికి వచ్చి మరీ చూపిస్తున్నప్పుడు తీసుకోవాలి కదా పాపం, అందుకని తీసుకుంటున్నాను. నాకేంటో అదొక ఇష్టం అనమాట. తను అంత దూరం నుంచి నడుచుకుని వచ్చి అమ్ముకుని వెళ్తున్నాడంటే అది ఒక మంచి విషయమే అనుకుంటాను. అది ఒక గ్రేట్నెస్సే కదా. ఇప్పుడైతే తను నా సైజ్ అయితే, నా గాజుల సైజ్ వచ్చి 2.8 అనమాట. అంటే నాకు హ్యాండ్ పెయిన్ అది ఉంటుంది, అందువల్ల కొంచెం లూజ్ అయినా ఇవే తీసుకుంటూ ఉంటాను. ఇంకా చిన్న సైజులు అవి ఉన్నాయి, కలర్స్ ఎక్కువ ఉన్నాయి అందులో. కానీ నా సైజ్ అయితే ఇప్పుడు చూపిస్తున్నారు కదా, అయినా అవే ఉన్నాయన్నమాట. ఇదివరకు అయితే ఇంకా ఎక్కువ కలర్స్ వచ్చాయి, ఈసారి కొన్ని వచ్చాయట మా సైజులో. ప్రస్తుతానికైతే ఆడవాళ్ళకి ఏ షాపింగ్ ఎలా ఉన్నా ముందు మెయిన్ చేతి నిండా గాజులు ఉంటేనే కదండి అందము. ఎంత మంచి శారీస్ కట్టేసుకున్నా, మెడలో ఎన్ని వేసుకున్నా కూడా మెయిన్ గాజులు ఉంటే ఆ అందం వేరు కదా. ఇప్పుడైతే నేను గ్రీన్ కలర్ గాజులు అయితే తీసుకున్నాను, ఒక డజన్ తీసుకున్నాను. రెడ్ తీసుకున్నాను, ఎలాగ పూజ దగ్గర పెట్టుకుందాం అన్నట్టు. గమ్మున ఎవరికైనా ముత్తైదువులకు పెట్టడానికి కూడా బాగుంటాయి కదా. అంటే అన్నీ వేసేసుకొని కానీ ఉంచుకుంటూ ఉంటానండి, గమ్మున ఎవరైనా వస్తే ఇస్తే మంచిదని. నాకు అదొక సెంటిమెంట్ అనమాట. ఎవరైనా ఇంటికి వచ్చి బొట్టు పెట్టి ఇవ్వడం అంటే అమ్మవారు వచ్చినట్టే భావిస్తాను నేను. ఏమో ఫస్ట్ నుంచి ఇంకా అదొక అలవాటు, అదో ఇష్టం కూడా నాకు. ఎన్ని వేసుకున్నా తనివి తీరు కదండి, ఎవరికైనా బొట్టు పెట్టించింది ఆ తృప్తి వేరు కదా. ఇప్పుడైతే ఆ రెండో తీసుకున్నాను. తర్వాత వచ్చేసి సిమెంట్ కాదు, బ్లూ కాదు, మిక్సింగ్లో ఉంది ఒక కలరు షైనీగా. ఏదైనా మనం బయటికి వెళ్ళినప్పుడు అది కట్టుకుని కటింగ్ టైప్లో ఉంది, అది డిఫరెంట్గా ఉంది కదా అని అదొకటి తీసుకున్నాను. ఇంకొక కలర్ కూడా తీసుకున్నాను అనమాట. మొత్తం 4 కలర్స్ అయితే తీసుకున్నాను. కాస్ట్ కూడా చాలా తక్కువ అండి. ఇవి చూడండి, ఇవైతే నా సైజే కాదు, ఇవి చాలా చిన్న సైజ్ అట. ఎంత బాగున్నాయో కలర్స్ అయితేని, షైనింగ్ కూడా పోదట. చూడండి ఎంత బాగున్నాయో గాజులు. నేనైతే ఒక డజన్ అయినా 2 డజన్లైనా తీసుకుందాను ఆ కలర్స్. నా సైజు కాదట, అది చిన్న సైజ్ అంట బాగాను. అప్పుడప్పుడు వస్తాయండి, అన్ని సైజెస్ రావు అన్నాడు అతను. ఈసారి వచ్చినప్పుడు అయితే తీసుకురమ్మని చెప్పాను 2.8. నేనైతే ఇంకా అతను వెళ్ళిపోయాడు అనమాట. తర్వాత నేను తీసుకున్నవైతే ఇగో ఈ 4 కలర్స్నండి. ఇదివరకు అయితే ఎక్కువ తీసుకున్నాను, ఈసారి కలర్స్ ఏంటో నాకు అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. అంటే అన్నీ బాగున్నాయి అలా అనుకోకూడదు గాజుల్ని, కాకపోతే ఎప్పుడు వేసేవి కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉన్నవి తీసుకున్నాను అనమాట. ఇంకా రెడ్ గ్రీను అంటే కామన్ కదండి. తర్వాత వచ్చేసి అదే సిమెంట్ కలర్ షేడ్ వచ్చింది, అలా తీసుకున్నాను. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.